విశ్వక్సేన్ గారు నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ ట్రైలర్ అయితే ఒగ్గేశారబ్బా. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే నాకైతే ఒకటి అనిపించింది, పా ఏంట్రా బాబా పూరా మాస్లో ఉన్నాడబ్బా మన విశ్వక్సేన్ గారు అయితే. ఈ మూవీలో ఓపెనింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ దాకా ఫైర్ ఫుల్ ఫైర్తో ఉందబ్బా ట్రైలర్ అయితే మాత్రం. ఇంకా ఓపెన్ చేస్తే మాత్రం సీన్లో మాత్రం మన విశ్వక్సేన్ గారిని ఎవరో చంపడానికైతే చూస్తున్నట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ డైలాగ్ అంటే కత్తికి కత్తి కట్టారంటే ఖచ్చితంగా తల లెగాల్సిందే అనే రీతిలో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారబ్బా. ఈ వాయిస్ ఓవర్ బట్టి చూస్తే మన విశ్వక్సేన్ గారిని ఎలాగైనా చంపేస్తారని అర్థమైంది. అంటే సొంత వాళ్ళే ఈ విశ్వక్సేన్ గారిని చంపడానికి చూస్తున్నారని అర్థమవుతుంది. అంటే ఈ ఫుల్ బ్యాక్గ్రౌప్ అవుతా గోదావరి సైడ్లో జరగబోతుందని మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది. బట్ మన విశ్వక్సేన్ గారిని చంపడానికి కారణం ఏంటో మాత్రం తెలియదు. నాకు తెలిస్తే అటు మొత్తం చూసినట్లయితే పార్టీ మీటింగ్ అయితే ఎక్కువ కనపడుతుంది. అంటే పార్టీ వల్ల మన విశ్వక్సేన్ గారిని చంపడానికి ఏమైనా కుట్రలు కుతంత్రాలు చేశారేమో మరి చూడాలి. మరి మన విశ్వక్సేన్ గారు ఏమైనా మామూలుడా? అసలు గోదావరి టైప్ ఆఫ్ స్లాంగ్ ఒకటి. నాకు తెలిసినంత విశ్వక్సేన్ గారి గెటప్, ఆ లుక్, ఆ స్టైల్ అయితే వేరే లెవెల్ అబ్బా. మూవీలో డైలాగ్ అయితే అమ్మోరు తెలి కాపాడాలి అన్నప్పుడైతే ఆ ఓపెనింగ్ సీన్ అమ్మోరు తెలి ఫోటో చూపిస్తారబ్బా విశ్వక్సేన్ మీద. బట్ నాకైతే మన విశ్వక్సేన్ గారికి ఏంటంటే మాస్ క్లాసిక్ మూవీ అంటే హై లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. అంటే మాస్ క్యారెక్టర్స్ అయితే మన విశ్వక్సేన్ గారు తెగ పండించేస్తారని చెప్పాలి. మరి అంత కల్ట్ క్లాసిక్ మాస్ హీరో అబ్బా. అసలు తీరా గమనించినట్లయితే పాలిటిక్స్ కూడా బాగానే దింపాడబ్బా. ఫుల్ పాలిటిక్స్లో ఉన్నట్టుంది. అది ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీ ట్రైలర్లో అయితే బీజిఎం అబ్బా. వాట్ బీజిఎం అంట, మాస్ బీజిఎం అనే చెప్పొచ్చు. విశ్వక్సేన్ గారి మాస్ యాక్టింగ్కి మంచి మాస్ బీజిఎం ఇచ్చాడనే చెప్పాలబ్బా. ఏదైనా ఆ యాక్టింగ్లో మాత్రం దుమ్ము దులిపాడబ్బా విశ్వక్సేన్ అయితే. నాకైతే ఆ ఫైటింగ్ సీన్ అయితే పిచ్చిగా నచ్చిందనే చెప్పాలి. మరి అంత హై లెవెల్ ఫైటింగ్ సీనే పెట్టాడబ్బా విశ్వక్సేన్ గారు. డైలాగ్ డెలివరీ అయితే తోప్ అబ్బా. అసలు చెప్పాల్సిన అవసరం ఇచ్చి పడేసాడని చెప్పాలి. మరి ఈనాడు తోప్ డైలాగ్స్ అయితే మన థియేటర్లో చూడాలంటే ఖచ్చితంగా మే 17 అయితే ఈ థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. మీలో విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా మూవీని అయితే ఎంజాయ్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.